హాయ్ హలో నేను మీ స్వప్నాని. ఈరోజైతే ఒక మినీ లాగ్ చేస్తున్నాను. అది మా పిల్లల కోసం. ఈరోజైతే వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. సో వాడు ప్రోగ్రెస్ కార్డ్ అవి తీసుకొని తనకు మార్క్స్ ఎలా వచ్చిందనేది ఒక చిన్న లాగ్ చేశాను. ఆ నెక్స్ట్ డే వాడు స్కూల్లో ట్రిప్ అయితే వెళ్తున్నాడు. తను ప్యాకింగ్ ఎలా చేసుకున్నాడు, బ్యాగ్ ఎలా అలా రెడీ చేసుకున్నాడు అనేది ఒక చిన్న లాగ్ తీశాను. సో వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం వాడు ట్రిప్కి వెళ్తున్నాడు. వాడికి 10 years, వాడు 5th class కదా, చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. సో వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. హాయ్ గైస్, మేమైతే స్కూల్కి వెళ్తున్నాం. ఎందుకు అనుకున్నారా? నాకు ప్రోగ్రెస్ ఇస్తారు, 7 marks వస్తాయి చూడాలా. మా పేరెంట్స్ తక్కువ మార్క్స్ వస్తాయి తిడతారని ముందే తెలుసు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే స్కూల్కి స్టార్ట్ అయ్యాము. సో వీడు వచ్చేసి వినుకొండ నిర్మల హై స్కూల్లో చదువుతున్నాడు. ఇది నిర్మల హై స్కూల్. వీడు ఐసిఐసి సిలబస్, స్టేట్ సిలబస్ ఉంటుంది, ఐసిఐసి సిలబస్. సో వీడు వచ్చేసి ఐసిఐసి సిలబస్. సో మేమైతే పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యాము. క్లాస్ టీచర్ పర్లేదు, బాగానే చదువుతాడు, కాకపోతే కొంచెం అల్లరి ఎక్కువ అని చెప్తున్నారు. వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిస్తే భలే అల్లరి చేస్తారంట. ఇప్పుడైతే వాడు మార్క్స్ని చూద్దాం. పర్లేదు, మార్క్స్ అయితే నాట్ బ్యాడ్, 77% వచ్చింది. ఎందుకంటే వాడు హిందీకి చాలా మార్క్స్ తగ్గినాయి. అంతకుముందు స్లిప్ టెస్ట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మాకు చూపించారు వాళ్ళు. పేపర్స్ అయితే ఇంటికి ఇవ్వరు, కానీ పర్లేదు, బాగానే వచ్చినాయి మార్క్స్. అవి కొన్నిట్లో తక్కువ వచ్చినాయి. వెంటనే నేను అక్కడే ఒకటి ముట్టికాయ వేసేసాను. ఇప్పుడు వాడు ప్రోగ్రెస్ కార్డ్ చూపిస్తాను, చూడండి. అన్నిట్లో పర్లేదు, ఓకే. కాకపోతే బాగా హిందీలో 9 marks చాలా తగ్గినాయి. టోటల్గా వచ్చి 77% వచ్చింది. ర్యాంక్ అయితే 7th ర్యాంక్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్కి 6th ర్యాంక్, వీడికి 7th ర్యాంక్, ఒక్క మార్క్ తోటి. కాకపోతే మేము 5th ర్యాంక్ లోపే రావాలని చెప్పాము. పేరెంట్స్ మీటింగ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, దసరా హాలిడేస్కి మా స్కూల్లో ట్రిప్ అయితే వేసారనమాట. మేము రేపు అయితే వెళ్తున్నాం అనమాట. ఏ ఊరు అంటే బెంగళూరు, కర్ణాటక. ఆ స్టేట్లో ఏమేమి ఉంటే అవి మొత్తం తిరిగేసి వస్తాం. అందుకని ఇప్పుడు నేను వాటి కోసం ప్యాకింగ్ చేసుకుంటున్నా. ఫస్ట్ మనం డైరీలో ఉన్న దాంట్లో ఉన్నాయి, దాంట్లో చూసి మనం ప్యాకింగ్ చేసుకుందామా? ఓకే. ఫస్ట్ థింగ్, ఫార్మల్ డ్రెస్సెస్ 4. సెకండ్ థింగ్, నైట్ డ్రెస్సెస్ 3. బ్రష్, ఆయిల్, soap. Next thing is water bottle, lightweight bed sheet. Next thing is towel, silk dresses 1. వాడు నేను ఇద్దరం కలిసి ట్రిప్కి మొత్తం కావాల్సినవి ప్యాకింగ్ అయితే చేసేసాము. నెక్స్ట్ డే ట్రిప్ అని చెప్పేసి ముందు రోజు బాగా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. నిద్ర కూడా పోవడం అనిపించింది నైట్, అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ట్రిప్కి వెళ్తున్నాను అని చెప్పా కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము. 12కి రమ్మన్నారు, కాకపోతే మేము 12:30 అని స్టార్ట్ అయ్యాము. లంచ్ అది తినేసి స్టార్ట్ అయ్యాము. కాకపోతే బస్సు వచ్చేసరికి 2 అవుతుంది. పిల్లలు మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. పిల్లల కన్నా పేరెంట్స్ ఇంకా. మొత్తానికి పిల్లలందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళు 5th class 4 members అయితే వెళ్తున్నారు. వీళ్ళు ఒకే చోట కూర్చున్నారు.
ఫైనల్లీ ఎలా వెళ్తారో, జాగ్రత్తగా వెళ్తారో, ఎలా వస్తారో అనేది కొంచెం భయంగా ఉంది. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.